హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏమిటంటే పెసరట్టు చట్నీ. పెసరట్టుని క్రిస్పీగా ఎలా చేయాలో, అలాగే హోటల్ స్టైల్ చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. అలాగే పెసరట్టు చేసేటప్పుడు చాలామందికి గట్టిగా వచ్చేస్తుంది కదా, అలా గట్టిగా రాకుండా ఉండడానికి నేను చెప్పే ఈ కొలతలు పాటించండి, సాఫ్ట్గా వచ్చేస్తుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని దీనిలోకి 3 కప్స్ పెసల్ని వేసుకోవాలి. అలాగే 1 కప్ బియ్యం వేసుకోవాలి. ఏ కప్తో అయితే పెసలు తీసుకుంటున్నామో అదే కప్పుతో బియ్యం తీసుకోవాలి. దీంట్లోకి 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. మినపగుళ్ళు వేయడం వల్ల దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇలాగా నీళ్లు పోసుకొని బాగా కలిపి నీళ్ళు మొత్తం పారిపోయాలండి. అలాగా మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. పెసల్లో దుమ్ము అది అంతా ఉంటుంది కదా, రాళ్ళు అవి మొత్తం పోవడానికి ఒక 4-5 టైమ్స్ అన్నా కానీ వాష్ చేసుకోవాలండి. ఇలాగా మొత్తం వాష్ చేసుకొని వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ నీళ్ళని పోసి ఓవర్ నైట్ అంతా నానపెట్టుకొని ఉంచుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ పారబోసి మళ్ళీ కడుక్కొని నీళ్ళు పోసుకొని ఇలాగా రాళ్ళు అవి ఏమి రాకుండా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఒక బియ్యం గింజ తీసుకొని ఇలాగా నొక్కి చూస్తే విరిగిపోయింది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా నానిపోయినట్టండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, బరక అనేది లేకుండా. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వేసిన క్లిప్ మిస్ అయిపోయిందండి ఇక్కడ. ఇలా కారానికి సరిపోయినంత పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది ఎందుకు వేస్తున్నాను అనేది లాస్ట్లో చెప్తాను, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ని పిండిలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఈ పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇప్పుడు చట్నీకి కావాల్సినవి కొంచెం కొబ్బరి, అలాగే కొంచెం బెల్లం, కొంచెం చింతపండు, కారంకి సరిపోయినన్ని పచ్చిమిరపకాయలు. ఇలా ఒక బాండీ తీసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేసుకోకూడదు అండి, డైరెక్ట్గా కానీ వేసుకున్నట్లయితే పేలుతాయి, కాబట్టి తుంచుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని చూడండి, పచ్చిమిరపకాయ అనేది ఫ్రై అయింది కదా. ఇలా వచ్చిన తర్వాత మొత్తంని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిపోయిన తర్వాత కొంచెం బెల్లం, సాల్ట్, అలాగే 1 కప్ శనగపప్పు వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ గ్రైండ్ చేయాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక తాలింపు కూడా వేసుకోవాలి. హోటల్స్లో చట్నీ బాగుంటుంది కదండి, ఆ సీక్రెట్ ఏంటంటే చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల హోటల్ స్టైల్లో చట్నీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిలోకి దోశ పిండిని వేసుకొని దోశ వేసుకోవాలండి. దోశ అనేది కొంచెం పల్చగా వేసుకోవాలి. ఇలాగా పల్చగా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, మీకు కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవడమే అండి. ఈ దోశని సెకండ్ వైపుకి తిప్పుకోవాల్సిన పని లేదండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కదండి ఇది. దీంట్లోకి ముందుగా అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం కదండి, అది దేనికోసం అంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. పెసరట్టు అంటే ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు, కానీ గ్యాస్ ఫామ్ అవుతుందన్న భయంతో చాలామంది ఇంట్లో చేసుకోవడం మానేశారు కదా, కాబట్టి ఇలాగా ఈ టిప్ ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేయండి ఈ దోశని. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.